ఈ కొండల గుండా, ఈ గుట్టల గుండా, ఈ ఘాట్స్ గుండా ఇక్కడ ఉన్నటువంటి శివుడు సాక్షాత్ మానవ రూపంలో దానికి నీళ్లు లేని సమయంలో మరియు సాక్షాత్ పరమశివుడి తట్టాపార గుణపం చేతబట్టి ఈ ప్రదేశం అంతా చూస్తుంటే ఒక కొత్త ప్రదేశానికి వచ్చామన్న ఆలోచన మీకు కలుగుతుంది కదా. అవును, మీరు అనుకున్న నిజమే. మనం ఒక కొత్త ప్రదేశానికి, అంటే మీకు కొంత తెలిసిందే అయినా ఆ ప్రదేశానికి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. ఏ ప్రదేశం అన్నది మన సాయి తోలుకపోతున్నాడు. ఈ కొండల గుండా, ఈ గుట్టల గుండా, ఈ ఘాట్స్ గుండా తీసుకుపోతున్నాడు. మరి సాయి ఎక్కడికి తీసుకుపోతున్నాడు, అది ఏ ప్రదేశం అన్నది సాయే చెప్తాడు. అందరికీ నమస్కారం. ముందుగా రవీందర్ గట్టు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అందరికి కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మేము కలవడం జరిగింది. మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఆలయాలు కానీ కట్టడాలు కానీ చూపించేటటువంటి దిశలో ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సిరిచెల్మ అనే గ్రామంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అప్పటి కళాకారులకు నిదర్శనమైనటువంటి అద్భుతమైన ఆలయం సిరిచెల్మ మల్లికార్జున స్వామి ఆలయంకి రావడం జరిగింది. దాన్ని చూపిద్దామని, మరి దాని విశిష్టతని మన దగ్గరున్న ప్రాంతాల వారికే కాకుండా బయట వాళ్ళకు కూడా, బయట డిస్టిక్లకు కానీ బయట స్టేట్స్ కూడా తెలిసే విధంగా చేసే ప్రయత్నమే ఈ వీడియో తీయడం. ప్రతి వీడియో కూడా అదే ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు మనం తొందరగా వెళ్ళి సిరిచెల్మ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. మరి ఇప్పుడు అది ఇచ్చోడ ఎంత దూరం ఉంటుంది? ఇచ్చోడ నుంచి అప్రాక్సిమేట్లీ 12 కిలోమీటర్స్ అనేది మనకు ఉంటుంది. సో అక్కడ టర్నింగ్ ఉంటుంది, జామిని ఇంకో విలేజ్ ఉంటుంది. స్టేట్ వచ్చేస్తే సరిపోతుంది, మనం ఇటు టర్న్ కొట్టే అవసరం లేదు. లెఫ్ట్ సైడ్ ఇచ్చోడ నుంచి దాదాపు 12 నుంచి 15 కిలోమీటర్లు అటవీ మార్గం గుండా, కొండల గుండా ప్రయాణం చేస్తూ సిరిచెల్మ మల్లికార్జునుడి ఆలయాన్ని అయితే చేరుకున్నాం. నేను సాయి అయితే సిరిచెల్మ మల్లికార్జున స్వామి ఆలయం ప్రాంగణంలోకి వచ్చినాం. ఈ చుట్టూ ఉండేది ఇదంతా చెరువు అన్నమాట. ఇదంతా చెరువు. నాలుగు వైపులా చెరువు ఉండేది. ఇప్పుడు ఇది ఎండాకాలం కొద్దిగా స్టార్టింగ్ కాబట్టి వాటర్ లేవు, లేకపోతే ఈదుకుంటూ వచ్చేటోళ్ళట ఇంతకు ముందు టెంపుల్. అయితే ఇది మొత్తం చుట్టూ చెరువు. ఇప్పుడు మనకు పోవడానికి రోడ్డుకు మాత్రమే రోడ్డు ఉందనుకోండి. ఇది వర్షాకాలంలో ఇది కూడా నీళ్ళు ఉంటే ఇదంతా ఫుల్ ఉంటుంది. 4 వైపులా నీరు ఉంటాయి అన్నమాట. సో మరి సిరిచెల్మ మల్లికార్జున స్వామిని దర్శించుకుందాం. ఈ ఆలయ యొక్క విశిష్టత కానివ్వండి, ఆలయ చరిత్ర కానివ్వండి, అక్కడున్న స్వామివారు ఎవరుంటే వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మరి లోపలికైతే వెళ్దాం. సాయి ఏమన్నా చెప్తా ఇంకా? చలో సార్, వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ ఆలయ చరిత్ర, మల్లన్న మహిమలు అక్కడి పూజారి చెప్తే ఆశ్చర్యపోవడం మావంతైంది. మల్లికార్జున స్వామి స్వయంగా తట్టమోస్తూ చెరువు కట్ట నిర్మించాడంట. చెరువు మధ్యలో స్వయంభూగా వెలిసాడని చెబుతారు. అందుకే ఇక్కడి శివలింగం ఉపరితలం కాస్త లోతుగా ఉంటుంది. మల్లికార్జున స్వామి స్వయంభూగా వెలిసిన ఆ శివలింగాన్ని మనం ఇప్పుడు దర్శించుకుందాం. గర్భగుడి వైపు అయితే వెళ్తున్నాం. మల్లికార్జున స్వామి స్వయంభూగా వెలిసిన శివలింగం ఇదే మీరు చూస్తున్నదే. శ్రీ శివ శంకర గిరిజారమణ పార్వతీనాథ నమో నమ. శివ పార్వతీనాథ నమో నమ. బాలచంద్రుని శిరమున ధాలిచి జటాజూటముల గంగను నిలిపి పులి చర్మమునే పీతాంబరముగా రుద్రరూపమున వెలుగొందితివి. శివలింగం ఉపరితలంలో కాస్త లోతుగా ఉండటాన్ని మనము గమనించవచ్చు. ప్రస్తుతం మనం సిరిచెల్మ మల్లికార్జున స్వామి ఆలయంలో అయితే ఉన్నాం. ఈ ఆలయ పూజారి, ఆలయ పంతులు మహేష్ గారు మనతో ఉన్నారు. ఈ ఆలయ చరిత్ర కానీ, ఆ స్వామి వారి మహిమలు కానీ మీ అందరికీ తెలియజేశారు. ఓం నమ శివాయ. ఈ శ్రీచెల్మ మల్లికార్జున స్వామి ఆలయము తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ తాలూకాలోని ఇచ్చోడ మండలంలో సిరిచెల్మ గ్రామంలో ఈ యొక్క శైవక్షేత్రము, శివాలయము ఈ దాదాపుగా ఒక శాతవాహనుడు, శాలివాహనుడిచే నిర్మించబడినటువంటి ఈ త్రికుటాలయము దాదాపు 2300 సంవత్సరాల క్రితమే నిర్మితమైందని నాకు మా యొక్క పెద్దలు చెప్పడం జరిగింది. మరియు ఈ యొక్క శైవక్షేత్రము చెరువు మధ్యలో నిర్మితమైంది. ఇక్కడ ఉన్నటువంటి శివుడు సాక్షాత్ మానవ రూపంలో ఇక్కడ నడయాడినట్టు మా యొక్క పూర్వీకులు చెప్పడం జరిగింది. మరియు
పిట్టవ్వ నిమ్మవ్వ అనే ఇద్దరు వైశ్యుల యొక్క వారి వద్ద ఈ పరమశివుడు వారి దగ్గర ఒక బాలుని 7 సంవత్సరాల బాలుని రూపంలో వారి దగ్గరికి వచ్చి వారికి నిత్య జీవన భృతి కోసం వారిది ఆక్షేపించడం జరిగింది. వాళ్ళు మరియు మేమే కటిక దరిద్రంలో ఉన్నాము, నిన్ను ఏ విధంగా పోషించడం అని వాళ్ళు చెప్పడం జరిగింది. మీరు చెప్పిన పని ఏంటని వాళ్ళ దగ్గర మెప్పించి ఒప్పించి దుడ్డల కాపరిగా ఆ పిట్టవ్వ నిమ్మవ్వ దగ్గర ఈ సాక్షాత్ పరమశివుడు మల్లన్న చేరడం జరిగింది. ఆ విధంగా వాళ్ళ దగ్గర దుడ్డల కాపరిగా చేరినటువంటి ఈ మల్లన్న స్వామి అనేకమైనటువంటి మహత్యాలు చేయడం జరిగింది. అందులో ఒకటి ఇక్కడ ఉన్నటువంటి చెరువు కట్టపైనటువంటి ఈ రాయి చెట్టు వద్ద అప్పుడు రాగి చెట్టు లేకుండే కట్ట లేకుండే ఆ సమయంలో ఆరి యొక్క దుడ్డలను తీసుకొని వచ్చి అక్కడ గిరిగీసి ఆ దుడ్డల్ని వదిలేస్తే అవి అక్కడే ఉండి దినమంతా అక్కడ ఉండి పుష్టిగా మేసింది. రోజు ప్రతిదినం ఆ విధంగా అదే చోటలో ఆ దుడ్డలను వదిలేస్తే అక్కడ ఏముంటుండనేమో కానీ అవి సాయంత్రం అయ్యేటకి మళ్ళీ పుష్టిగా మేసి కనబడుతుండే. ఆ విధంగా అనేకమైనటువంటి మహత్యాలు చేసి కరువు కటకాలతో అప్పుడు అనావృష్టితో వర్షాలు లేక 3-4 సంవత్సరాలు వర్షాలు పడకపోవడంతో అప్పుడు పశుపక్షాదులకు కానీ మనుషులకు కానీ తాగడానికి నీళ్లు లేని సమయంలో మరియు సాక్షాత్ పరమశివుడే తట్టాపారా గుణపం చేతబట్టి ఈ చెరువు కట్ట నిర్మాణం చేసి మరి ఇక్కడ స్వయంభూగా వచ్చి వెలిసి ఆ యొక్క పరమశివుడు మరియు రాత్రి అందు ఆ పిట్టవ్వ నిమ్మవ్వకు స్వప్నంలో సాక్షాత్కరించి ఈ విధంగా చెప్పిండు, నా కోసం మీరు వెతకద్దు, నేను సాక్షాత్ పరమశివుని, నేను స్వయంభూగా ఇక్కడ పలానా చోట వెలుస్తున్నా అని చెప్పడంతో వారు తెల్లారి ఈ మాట వాస్తవమో కాదో అని మరియు ఆ యొక్క మల్లన్న కోసం వెతకడం జరిగింది. కానీ ఎక్కడ అగుపించకపోతూ మళ్ళా ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులకు మరియు మాకు రాత్రి అయితే ఈ విధంగా కళ వచ్చింది. మరి అంటే అప్పుడు వచ్చి ఈ పలానా చోట స్వయంభూగా వెలిసిన అని చెప్పిండు. మరి రాత్రి అయితే మా కళలో వచ్చి ఈ విధంగా చెప్పిండు అని అంటే అప్పుడు ఊరందరూ వచ్చి ఇక్కడ చూసేటకే స్వయంభూగా మల్లన్న స్వామి వెలిసిండే. అప్పుడు ఉన్నటువంటి రాజులు ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ నిర్మాణంకు అయినటువంటి డబ్బుల్ని అక్కడ ముందర ఉన్నటువంటి 60 కోమట్లని వాళ్ళు దీనికి అయినటువంటి ధనాన్ని వాళ్ళే వెచ్చించడం జరిగింది. ఏ విధంగా అయితే వెంకటేశ్వరుల స్వామి కుబేరునికి బాకీ ఉన్నాడో ఇక్కడ ఉన్నటువంటి మల్లన్న స్వామి ఆ యొక్క 60 కోమట్లకు బాకీ ఉన్నాడు. మరియు భక్తులు తెచ్చినటువంటి కోడెలని కానీ ఇక్కడ మల్లికార్జున చుట్టూ ఆలయం చుట్టూ తిప్పి అక్కడ వాళ్ళ బాకీ ముట్టడానికి కట్టేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క నిర్మాణ శైలి అనేది మరియు పాల్గొన మాసంలో సూర్యకిరణాలు 7 దర్వాజాల నుంచి ముందర ఉన్నటువంటి పెద్ద నంది కొమ్మల మధ్య నుంచి మరియు శివలింగం ముందర ఉన్నటువంటి 2 చరణంది స్థిరనంది ఈ 2 నందుల మధ్య నుంచి సూర్యకిరణాలు నాభిపైన ఇక్కడ శివలింగంపై నాభిపైన ప్రసరించినప్పుడు మరియు అప్పుడు ఆ సమయంలో మనకు ఆ శివలింగం బంగారు వర్ణంలో గోచరిస్తుంది. ఆ విధంగా ఆ శివ కళ్యాణ సమయంలోనే సూర్యకిరణాలు పడేటట్టు మనకు నిర్మాణం చేయడం జరిగింది. మరియు ఆ పాల్గొన మాసంలో 7 రోజుల పాటు శివరాత్రి అయిన 7 రోజుల నుంచి 7 రోజుల పాటు ఇక్కడ జతర ఉత్సవాలు ఉంటాయి. మరియు జతర ఉత్సవాల్లో మరియు ముఖ్యంగా ఏంటంటే ప్రతిరోజు పల్లకి ఊరేగింపు 8 గంటల నుంచి 10 గంటల వరకు పల్లకి ఊరేగింపు ఉంటుంది రాత్రి. ఆ పల్లకి ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఇక్కడ శివుని ఆలయం చుట్టూ 5 చుట్టూ దింపుతారు. అప్పుడు తిప్పినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శివుడు అండ్లపోయి కూర్చున్నప్పుడు ఆ పల్లకి మోసే వ్యక్తులు చెప్తారు, అప్పటి వరకు మోసినటువంటి పల్లకి ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక మోసిన పల్లకి చాలా రెట్టింపు బరువుగా ఉంటుందట. అంటే శివుడు వచ్చి అండ్ల కూర్చుంటాడు. 3 కోణంలలో ఈ గోపురాలు నిర్మించున్నాయి. మరియు మధ్యలో ఉన్నటువంటి శివాలయంలో శివుడు, మరియు ఇక్కడ దక్షిణ భాగంలో కుమారస్వామి, కార్తికేయుడు, షణ్ముఖుడు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరంలో వెంకటేశ్వర స్వామి, మరియు ఇక్కడ ఉన్నటువంటి జాతరలో అగ్నిగుండాలు నిర్వహించడానికి ముఖ్య కారణమైనటువంటి వీరభద్రుడి ప్రతిమ ఉన్నది. ఇక్కడ వీరభద్రుడు ఏ శివాలయంలో అయితే వీరభద్రుని యొక్క ప్రతిమ ఉంటుందో అక్కడ అగ్నిగుండాలు అంటే దక్షుని యొక్క యజ్ఞం అన్నట్టు అగ్నిగుండాలు నిర్వహించడం, ప్రభలు నిర్వహించడం ఆనవాయితీ. అదేవిధంగా ఇది మాకు పూర్వం నుంచి జాతర సమయంలో ఖచ్చితంగా ఈ అగ్నిగుండాలు నిర్వహించడము దక్షుని యజ్ఞంగా భావించి మేము దక్షుని సంహరణం అయినాకనే ఇక్కడ జాతర పరిసమాప్తంగా
భావిస్తాం. అయితే ఏ విధంగా ఏకాదశి రోజు మనకు ఇక్కడ జాతర ఉత్సవాలు లాస్ట్ చివరి రోజుగా భావించి ఆ రోజు అగ్నిగుండ ప్రవేశంతో ఈ జాతరగా ముగిస్తుంది. ఓం నమః శివాయ. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ యొక్క ఆలయాన్ని ఈ మల్లికార్జున స్వామిని దర్శించుకొని మరి యుద్ధంకు పోయి యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ఇక్కడ వచ్చి ఒక భగవద్ధ్వజాన్ని పెట్టి హరహర మహాదేవ్ అనుకుంటూ తిరుగు ప్రయాణం చేయడం జరిగింది. ఆ విధంగా యుద్ధంలో విజయం సాధించిన తర్వాత హరహర మహాదేవ్ అంటూ ఆ శివధ్వనులు చేస్తూ ఆ విధంగా తిరుగు ప్రయాణం చేసినటువంటి ఛత్రపతి మహారాజు ఆ యొక్క ఆనవాతిని ఈనాటికి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు దిండి రూపంలో మనకు శ్రావణ మాసంలో కాలినడకన ఇక్కడికి వచ్చి భగవద్ధ్వజాన్ని పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క మొదలుపెట్టినటువంటి ఆచారాన్ని నేటికి కూడా మనకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు ఆచరించడం జరుగుతుంది. ఇక్కడ చెక్కబడి ఉన్న వాటిని సప్తమాత్రికలు అని అంటాం. సప్తమాత్రికలు బ్రాహ్మి, ఊరికే మన పేరు బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. గ్రేట్. 7 రూపాయల చెరువు మధ్యలో ఆలయ నిర్మాణం ఒక ఎత్తు అయితే శిల్ప సంపద మరో ఎత్తు. అద్భుతమైన శిల్ప సంపదతో ఆనాటి శిల్పుల నైపుణ్యం మన కంటిని మరల్చకుండా మన మనసుని దోచుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మనల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేసి ఇతరులకు ఈ సమాచారాన్ని చేరవేయండి.